ఓం శ్రీ సాయిరామ్. శ్రీ శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదార విందాలకు శతకోటి నమస్కారాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ అండి. ఆ, నా గురించి కొద్దిగా చెప్పాలి. నేను 40 సంవత్సరాల నుంచి సత్యసాయి బాబా పుట్టపర్తి వెళ్తూ వస్తున్నాను. సంవత్సరానికి 2-3 సార్లు వెళ్ళేదాన్ని. నేను హై స్కూల్లో టీచర్గా చేసి ప్రమోషన్ మీద హెడ్ మాస్టర్గా ప్రమోట్ అయ్యాను. 40 సంవత్సరాల కిందట స్వామి ఎవరో నాకు తెలీదు. నేను సనాతన సారథి పుస్తకం చదివి దాని ద్వారా ఈ స్వామి ఎవరో చూడాలి అని మేము 5 ఫ్రెండ్స్ కలిసి పుట్టపర్తి లీలా ప్రసాదు, వసుంధర, కృష్ణవేణి, ఇంకొక 2 సీతామహాలక్ష్మి, ఇంకొకళ్ళు వచ్చారు. మొత్తం 5 కలిసి వెళ్ళాము. అక్కడ మానవతా విలువల శిక్షణ జరుగుతుంది. అప్పుడు ఆ టైంలో మాకు తెలియకుండానే ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు స్వామి. మమ్మల్ని ఫస్ట్ లైన్లో కూర్చోబెట్టారు. చక్కగా అన్ని ఆతిథ్యాలు చేశారు. తర్వాత పాదనమస్కారం ఇచ్చారు, విభూది ఇచ్చారు, ఉపన్యాసం చెప్పారు. ఏమని చెప్పారంటే మానవ జన్మ చాలా ఉత్కృష్టమైంది, అందులో ఉపాధ్యాయుడిగా ఉండటం అనేది అంతకంటే గొప్పది. ఎందుకంటే దాంట్లో సేవా మార్గం తప్ప డబ్బులు సంపాదించాలనే ఆతృత కానీ ఒక లంచం కానీ అలాంటివి ఏమి ఉండవు. అది నిర్మలమైనది, చక్కటి సేవ. ఈ సేవను మీరు వినియోగించుకుంటే ఈ జీవితం మీ సార్థం అవుతుంది. మీరు రావటం ఇక్కడ అదృష్టం అనుకోండి. మీ 10 మంది పిల్లలను బాగు చేసి మీ టీచర్స్కి చెప్పి అందరినీ మంచి మార్గాన్ని నడిపించడానికి మీ వంతు మీరుగా చేయండి అని ఆ రోజు ఉపన్యాసంలో కొన్ని విషయాలు చెప్పాను. అన్నీ చెప్పలేకపోతున్నాను. అయితే తర్వాత నాకు ఆయన మీద నమ్మకం కుదిరింది. నేను వసుంధర, మా ఫ్రెండు వసుంధర, కృష్ణవేణి, మేము 3 మాత్రం సంవత్సరంలో 2-3 సార్లు వెళ్ళేవాళ్ళం. దసరాకి వెళ్ళాము, సంక్రాంతికి వెళ్ళాము, తర్వాత గురు పౌర్ణమికి వెళ్ళాము, ఇంకా శివరాత్రికి వెళ్ళాము. అనేక ముఖ్యమైన క్రిస్టమస్కి కూడా వెళ్ళాము. అయితే అన్ని సారాంశం ఒకటే. అయితే శివరాత్రికి కొన్ని స్పెషల్ చెప్పారు. అది నేను ఇప్పుడు నిదానంగా విశదీకరిస్తాను. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నాకు చలపతిరావు నా దగ్గర 9th క్లాస్ నుంచి సివిఆర్ స్కూల్లో చదివాడు. నేను హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు అబ్బాయి చాలా మంచి అతను ఆ రోజుల్లో నేను సత్సంగాలు చెప్పేప్పుడే స్కూటర్ మీద తీసుకొచ్చి నగర సంకీర్తనలో వాళ్ళ ఆవిడ లక్ష్మి తను 2 పాల్గొనేవారు. నగర సంకీర్తనకి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి సత్సంగాలు పెట్టింది. ఆ అమ్మాయి కిక్ ఫాలోవర్ అయ్యింది, చలపతిరావు కూడా. దానికి భర్త కూడా చలపతిరావు లక్ష్మికి సహకరించడంతో 2 చక్కగా మంచి సత్యసాయి సేవా సంస్థలో పనిచేస్తున్నారు. తర్వాత కూడా ఇంటికాడ కూడా బాల వికాస్ అని నడిపారు. వాళ్ళ పిల్లలకి మేము బాల వికాస్ తీసుకున్నాము. చాలా చిన్న పిల్లలు అయినా కూడా వాళ్ళు పిల్లలు వచ్చి చాలా మంచి శ్లోకాలు, పద్యాలు, పాటలు అన్నీ చక్కగా నేర్చుకున్నారు. నాటికలు మేము శ్రీరామనవమి కళ్యాణం చేసేటప్పుడు ఆ పిల్లలతో నాటికలు వేయించేవాళ్ళం. చాలా చక్కగా చేసేవారు. ఆ పిల్లలకు దేవుడు బాబా దీవెనలు ఉన్నాయి. చక్కగా చదువుకొని మంచిగా ఉద్యోగాలు చేసుకుంటూ పాలనలో ఉంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల్ని బాగా చూస్తున్నారు. అలా తిరుపతి అమ్మ నాన్న కూడా నాకు బాగా తెలుసు. వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా చక్కగా పలకరించేవారు. వాళ్ళ కుటుంబం చాలా వరకు నాకు తెలుసు. అందరూ సాత్వికులు, బ్రాహ్మణులు, మంచివాళ్ళు. వాళ్ళు సేవలో పాల్గొంటే వాళ్ళకి ఇది ఉత్తమ జన్మ. ఇక మళ్ళీ జన్మ ఉండదేమో అనుకుంటాను నేనైతే. అయితే ఆయన చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. కాబట్టి ఆయన బాగా సర్వీస్లో ఉన్నారు. వాళ్ళకి భగవంతుడి ఆశీస్సులు ఇప్పుడు సదా లభిస్తాయని నేను ఆశిస్తున్నాను. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే బాబా గురించి. బాబా సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపము. మరి భగవద్గీత చెప్పినప్పుడు ఏమని చెప్పారు? భగవద్గీత ఆయా యుగాల్లో నేను జన్మిస్తాను, ఆయా టైంలో నేను ఉంటాను, ఏ కలియుగానికి తగినట్టు వస్తాను అన్నాడు. షిరిడి బాబాగా అవతరించారు. ఆయనే సత్యసాయి బాబాగా జన్మించారు. 86 ఏళ్ళు దాకా జీవించారు. మరి నేను 40 ఏళ్ళ నుంచి స్వామి దగ్గరికి వెళ్తున్నాను. ఆయన దగ్గర ఎన్నో అనుభూతులు పొందాను. మేము నేపాల్ వెళ్తే బస్సు తనాతనకులైపోయి పోతా పడిపోతే నేను సాయిరామ్ అని ప్రేమ విద్య మనసుకు పాటుపడుకుంటున్నాం. మమ్మల్ని ముగ్గురిని బాగా రక్షించారు. నన్ను, మా వారిని,
మరి డ్రైవర్ని. మా ఇద్దరిని ఎందుకు రక్షించారంటే వాళ్ళిద్దరిని సర్వీస్ చేయడానికి బతికించా. బాగా అసలు దెబ్బ తగలలేదు. అందరికీ ముక్కు దగ్గర, చెవుల దగ్గర, తల దగ్గర ఎవరూ చచ్చిపోలేదు. అందరూ బాగానే ఉన్నారు. కాకపోతే కొద్ది కొద్ది దెబ్బలతో హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడ నేపాల్‌లో హిందీ తప్ప ఏది మాట్లాడరు. నాతో హిందీ వచ్చు. నాకు ఇంగ్లీషు, హిందీ, తెలుగు వచ్చు. అందుకని నేను హిందీలో వాళ్ళకి వీళ్ళు చెప్పిన బాధలన్నీ కూడా నేను వాళ్ళకి చెప్పాను. ఆయన అర్థం చేసుకుని ఆ డాక్టర్ గారు ఈ అమ్మాయి సర్వీసు బాగా పనికొస్తుందన్నారు. అలాగే ఒక వారం రోజులు చేసి సర్వీసు ఇక మేము కాశీ తిరిగి వచ్చేసాము. ఆయన నేను వచ్చి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని వచ్చేసాము. తర్వాత చాలా రోజులు నాకు అనుభూతి ఉండిపోయింది. నేను పుట్టపర్తి మళ్ళీ వెళ్ళాను. తర్వాత గురు పౌర్ణమి వచ్చింది. దానికి వెళ్తే స్వామి మొదటి లైన్‌లో వచ్చింది. ఫస్ట్ లైన్‌లో నన్ను కూర్చోబెట్టి మరి నీకు యాక్సిడెంట్ అయింది కదా! బాగున్నావు కదా! అన్నారు. అందరూ ఏం చేయండి అని అన్నారు. అంటే నాకు ఇలా యాక్సిడెంట్ అయింది అని బాగున్నారా అని చెప్పి అంటే ఆ స్వామి రక్షించారని మరలా ఒకసారి నాకు నిరూపణ చేశారు. అదే కాకుండా ఇంకా ఇంకో 2, 3 సందర్భాలు చెప్తాను. ఒకటి 2 మా ఇంట్లో ఈ మధ్యనే 10 సంవత్సరాల కింద దొంగలు పడ్డారు. నాది 2 పేటల గొలుసు, తర్వాత ఒక కాసుకాయ గుళ్ళు గొలుసు, దగ్గర దగ్గర 10 కాసులు బంగారం. నేను పరుపు కింద సత్సంగానికి వెళ్ళొచ్చి పరుపు కింద పెట్టుకున్నాను. మా వారమ్మ ఆ రూమ్‌లో పడుకున్నారు. ఆయనకి నిద్ర రాకపోవడంతో ఆ రూమ్‌లో పడుకున్నారు. నేను ఈ రూమ్‌లో వస్తే ఆ అబ్బాయి దొంగ, ఇద్దరు దొంగలు తలుపు కిటికీలోంచి తీసేసి లోపలికొచ్చి నన్ను ఏదో మత్తుది పెట్టి ముక్కు దగ్గర